తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సంచలనం పూరి జగన్నాథ్. సాధారణమైన హీరోలను బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని చేసిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకు ఒకే మూసలో వెళ్తున్న తెలుగు సినిమా పరిశ్రమ హీరోయిజం ఫార్మాట్ ని మార్చి హీరోయిజం ని ఇలా కూడా చూపించవచ్చా అని నిరూపించిన లెజెండరీ డైరెక్టర్. ఒకప్పటి పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి వాళ్ళు అసలు పనికిరారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దురదృష్టం కొద్దీ పూరి జగన్నాథ్ కి గడిచిన దశాబ్ద కాలంలో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయిన సినిమా. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ముఖ్యంగా హీరోయిన్ చార్మితో చేతులు కలపడం పూరి జగన్నాథ్కి అస్సలు కలిసి రాలేదు. ఆయన కెరీర్ ని చార్మితో కలవడానికి ముందు, కలిసిన తర్వాత విభజించవచ్చు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మొట్టమొదటి సక్సెస్ ని జంటగా తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక పూరి చార్మి టైం మొదలైంది. ఇక పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని అంతా అనుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్లో ఉండేవి కాదు. హిట్ అయింటే పూరి జగన్నాథ్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయేవాడు. నిర్మాతగా కూడా వందల కోట్లు సంపాదించేవాడు. కానీ బ్యాడ్ లక్, ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత రామ్ పోతినేనితో చేసిన డబల్ ఇస్మార్ట్ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం 10 కోట్ల రూపాయల రేంజ్లో కూడా షేర్ వసూలను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఇప్పుడు చార్మి పూరి జంట తమిళ హీరో విజయ్ సేతుపతితో చేసిన స్లమ్ డాగ్ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని నమ్మి ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ఎలాగో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. కానీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు. విజయ్ సేతుపతి వరుస హిట్స్లో ఉన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయినప్పటికీ కూడా బయర్స్లో పూరి చార్మి కాంబినేషన్ పై నమ్మకం లేదు. సొంతంగా విడుదల చేసుకుంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితి. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఈ జంట పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ హిట్ అయితే మాత్రం మళ్ళీ ట్రాక్లోకి వచ్చినట్టే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.